2% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించి చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పాండు కోరారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి మేము ఒకటే వినవిస్తున్నాం. అద్భుతంగా ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రశ్నలో కానీ గతంలో కానీ ధన్యవాదాలు ఎన్నడూ లేని విధంగా బీసీల రిజర్వేషన్ 42% పెంచుదామని చెప్పేసి నిర్ణయంతో, అలాగే రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనగణన బీసీ జనగణన కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీలందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇన్ని రోజులుగా లేని హడావుడి తక్షణమే ఇప్పుడు ఏర్పాటు చేసి ఏదో హడావుడిగా ఎన్నికలు చెప్తా అంటే మన తెలంగాణ బీసీ సమాజం ఒప్పుకోరు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చర్యల మీద. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాలి. గత ప్రభుత్వం ఇలా కాకుండా కేవలం 18%తోనే ఎన్నికలు జరపడం జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు. మరి అందులో దాదాపుగా కొన్ని వేల మంది